పొంగిలేటి ఇండ్లు ఆఫీసుల్లో ఈడీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చి సెర్చ్ చేసిన 25 మంది అధికారులు. కుమారుడు హర్షకు చెందిన రాఘవ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ఆరా. సో ఇవి బీజేపీ చేయిస్తున్న దాడులు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రగుప్తి మొత్తం థర్డ్ పేపర్ లేదా మహేష్ అన్న నేను ఇస్తాను నీకు ఆన్సర్ ఇప్పుడు దీని మీద. ఆ వీడియో తీసినావా, పెట్టావా? ఒక్క నిమిషం పెట్టినావా? ఒక్క నిమిషం ఏడుందన్న ఇది తెలంగాణలో పెట్టుబడులు ఇక్కడ జర ఒక్క నిమిషం కానీ. సో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఇండ్లు ఆఫీసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. జూబ్లీహిల్స్లోని పొంగులేటి ఇంటితో పాటు ఆయన కుమారుడు హర్షరెడ్డి కూతురుకు చెందిన రాఘవ గ్రూప్ కంపెనీ ఆఫీసుల్లో సెర్చెస్ నిర్వహించారు. కంపెనీ ఆడిటర్లు, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లు విచారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 25 మంది ఈడీ అధికారుల బృందం కేంద్ర బలగాల బందోబస్తు మధ్య సోదాలు చేపట్టింది. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఆడిటర్ల నుంచి వివరాలు సేకరించారని తెలిసింది. మనీ లాండరింగ్ ఆరోపణలు. హాంకాంగ్లో నివాసం ఉంటున్న మొహమ్మద్ ఫహీరుద్దీన్ ముబీన్ అనే వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చారు. అతని వద్ద ఫాటెక్ ఫిలిపే 5740, బ్రెగుయేట్ 2759 ఫారిన్ బ్రాండ్స్కు చెందిన 2 లగ్జరీ వాచ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచ్ల విలువ 1.73 కోట్లు అంచనా వేశారు. సో మొబిన్ అదుపులోకి తీసుకొని విచారించగా మధ్యవర్తి నవీన్ కుమార్ పేరును వెల్లడించారు. నవీన్ కుమార్ ద్వారా హర్షరెడ్డికి అందజేసేందుకు వాచ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇలా స్మగ్లింగ్ రూపంలో దాదాపు 7 కోట్ల విలువ చేసే 7 లగ్జరీ వాచ్లు హర్షరెడ్డికి చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో 100 కోట్ల మనీ లాండరింగ్ కు జరిగినట్టు కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కిందికే అంటే పైకి ఇంకా లోడింగ్ ఉంది. చలో అది రాని వస్తాం అప్పటిదాకా మాట్లాడాలి. ఏడు పేపర్ ఏది? మళ్ళీ V6లోనే ఇది అబ్సల్యూట్ మనీ లాండరింగ్ కేసు అని చిత్రగుప్తు చెప్పింది. డేట్ ఎప్పుడు చెప్పినాం సందీప్? ఆగస్టు 7, 2024కి చిత్రగుప్తు ఈ కథనం ఇడిచింది. ఇగో ఇట్లా కస్టమ్స్ నోటీస్ వచ్చింది, మళ్ళీ దీనికి హర్షారెడ్డి గారు స్పందించలేదు. ఇది ఏం కథ, ఏం జరుగుతుంది? గడియారం టిక్ 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 గడియారం పొంగులేట్ అయిందా, లేకపోతే హర్ష అయిందా, లేకపోతే నవీన్ అయిందా అని చెప్పి నేను కథనం నడిపిన చెప్పిన మళ్ళీ దీని మీద దర్యాప్తు ఉన్నది, నేను గింతే మాట్లాడుతున్నాను కూడా చెప్పిన. ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్లు ఉన్నది, ఈ సమన్స్ మట్టుకే మాట్లాడుతున్నా. కాకపోతే క్రిప్టో కరెన్సీలో కట్టాల్సిన అవసరం ఏమున్నది హర్ష? క్రిప్టో కరెన్సీలు ఎవడు కడతారు? క్రిప్టో కరెన్సీ అంటేనే బ్లాక్ చైన్ అంటేనే డార్క్ నెట్. ఇప్పుడు అది ఇండియాలో ఆథరైజ్డ్ కరెన్సీయే కాదు. ఇండియాలో అది ఆథరైజ్డ్ కరెన్సీయే కాదు. కరెక్టా కదా? నువ్వు దాన్ని ఏమన్నా చేసినావు? ఆగో ఇది వచ్చింది. ఇది అబ్సల్యూట్గా చిత్రగుప్తు ఆగస్టు 7, 2024కి ఇగో మేము నడిపినాం. జర అప్పటిదాకా బఫర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్ మేము చెప్పినదే. ఇది ఒక్కసారి మీరు పోయి చూడండి. ఇవాళ మా చిత్రగుప్తు నంబర్ 9000245698లా ఇది స్టేటస్లో ఉంటుంది. ఇది నేను స్టేటస్లో పెడతా షో కంటే ముందు. ఇప్పుడు షో నడుస్తున్నప్పుడు కూడా నేను పెట్టిస్తాను మా పిల్లలతోని. ఇది మీరు పోయి చూడండి. మేమేం మాట్లాడినామో ఇలా పేపర్లో అదే వచ్చింది. ఇప్పటి వరకు వేరే ఛానల్స్లో ఈ న్యూస్ని విన్నారా? లేదు, ఏ ఛానల్స్లో వినలే. అంటే ఆగస్టు 7th రోజు మనం మాట్లాడింది డైరెక్ట్ సోదాలు అయితే ఈరోజు పేపర్లో వచ్చింది. సో ఇది చిత్రగుప్తి యొక్క క్రెడెన్షియల్స్ ఉంటావు కదా, ధైర్యం, గర్వం,
చెప్తున్నా, ఆడియో పెట్టు. ఆడియో మ్యూట్ పెట్టినా నేను. కానీ ఇగో టిక్ టిక్ టిక్, అబ్బో గడియారం గ్రహచారం అయిందా అని చెప్పి మనం ఇది పెట్టినాం. ఇది బిట్ కాయిన్లలో కట్టిండని చెప్పినాం, వాట్సాప్ చాట్లలో దొరికిండని చెప్పినాం. ఆయననేమో నా ఫోన్ మా దోస్తు తీసుకున్నాడు, ఆడ చాట్ చేసిండేమో, నాకేం సంబంధం లేదు, ఆ టైంలో ఏమైందో అని. ఇది అబ్సల్యూట్ కేస్ ఆఫ్ మనీ లాండరింగ్ అని ఆ రోజు కూడా నేను చెప్పిన. బికాస్ నువ్వు సుఖమైనడు అయితే, సౌమిని సాంప్రదాయని సుప్పినుడు అయితే నువ్వు ఇండియన్ కరెన్సీలో కట్టు. నువ్వు బాజాప్తా పైసలు ఉంటే నువ్వు ట్యాక్స్ కట్టి తెప్పించుకో. మన దేశంకి ఉపయోగపడుతుంది కదా. ఇది చెప్పినా ఇది చెప్పి దీని మీద చల్ అది కాదు, ఇద్దరు ముగ్గురు నాకు పెట్టారు, బాంచలు ఉంటారు కదా, అది మాట్లాడిండ్రు. కాకపోతే ఇది మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్. ఇది నేనేమంటున్నా, కాంప్రమైజ్ ఉండదు ఇక్కడ, అన్కట్ అన్ఎడిటెడ్ ఉంటుంది. సో ఎవరెవరైతే చెప్తున్నారో అలాగ అందరికీ ఇప్పుడు రైలు పరిగెత్తాల. నేను అప్కమింగ్ సెన్సేషన్స్ అని పెట్టినా, నేను వాచ్ చేస్తున్నా, చిత్రగుప్తు వాచ్ చేస్తుంది. ఆప్ కతార్ మే హై, కృపయా సావధాన్ ఏమంటారు రహియే, ఆప్ కతార్ మే, యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్, వి విల్ డెలివర్ విత్ ది సేమ్ ఎంతూజియాజం. జిహెచ్ఎంసీ నమూనా మొన్న కొట్టిన, ఇంకా జిహెచ్ఎంసీ బాకీ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మీ పేరు చెప్పుకొని చెలరేగిపోతున్నారు, చిల్లర చిల్లర సెటిల్మెంట్లు చేస్తున్నారు సారు. కంప్లీట్గా దించుతా. కానామేటికి సంబంధించిన 500 గజాల జాగ గురించి చెప్తున్నా, జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇది చిత్రగుప్తు ఏం భయపడం, మేము లోపల ఉన్నామా బయట ఉన్నామా ఫరకేం పడుతుంది సారు. ఇవాళ జనం లోపలికే పోతాం. చిత్రగుప్తుకి ఏమన్నా అయితే ఈ జనమే సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఏమంటావు శ్రీధర్ అన్న? యావత్ తెలుగు రాష్ట్రాలలో మాకు జనాలు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మేమేం మాట్లాడతాం నెల రోజులు 2 నెలల తర్వాత అది పెద్ద న్యూస్ అవుతుంది. ఇక్కడ పెద్ద న్యూస్ అవుతుంది. తెలంగాణ ఒకటే కాదు, మన ఛానల్ యూఎస్లో, యూకేలో అండ్ అది యూకే నుంచి మనకు ఒక పాప మనోజ్ అని పెట్టలేదా, గిరీష్ భాయ్ వి ట్రస్ట్ యూ. వేరే ఛానల్ అన్ని సెటిల్మెంట్లు చేస్తాయి, నేను అదే యాజ్ ఇట్ ఈస్ మెసేజ్ తీసుకొని చదివిన. చాలా మంది గల్ఫ్ నుంచి చూస్తారు మన ఛానల్, కర్ణాటక నుంచి చూస్తారు. సో నేనేమంటున్నా ఫ్రెండ్స్ అంటే, మేమేమో గొప్పలు చెప్పుకుంటలేము. మేమేమంటున్నామంటే మీ టైం ఏదైతే టైం పెట్టి మీరు మమ్మల్ని చూస్తారు కదా, దానికి మేము నాణ్యమైన నిజమైన విషయాలే మీకు చెప్తాం. వి డోంట్ సే న్యూస్. దీన్ని మేము న్యూస్ అనం, దీన్ని మేము విషయాలు అంటాం, చిట్టాస్ అంటాం. ఎందుకంటే ఇలా సత్యం ఉంటుంది. సత్యం ఉంటేనే అది చిట్టా అవుతుంది. అది చిత్రగుప్తుడు రాస్తాడు. అందుకే మా ఛానల్ పేరు చిత్రగుప్త్, మా ట్యాగ్ లైనే చిట్టా లిప్తాం బిడ్డ. మేము ఎప్పుడు జర్నలిస్ట్ కాదు, మేము ముంగట ఫ్యూచర్లో కూడా కాలేము. మేము మోతబరి బ్యాచ్, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తున్న మోతబరి బ్యాచ్. ఇక పొంగులేటి గురించి ఇంకేం మాట్లాడతాం. ఇప్పుడు మహేష్ కుమార్ అంటున్నాడు కదా, ఏదైతే మహేష్ అన్న మీరు అంటారు కదా ఇది బీజేపీ చేపిస్తున్న దాడి అని. క్రిప్టో కరెన్సీ దాడి ఏంది? మళ్ళా క్రిప్టో కరెన్సీ లీగల్ టెండర్ భారతదేశంలో కాదు. ఉన్నది అంటే నాకు చూపెట్టు. అది వేరే విషయం. నువ్వు క్రిప్టో కరెన్సీల ట్రాన్సాక్షన్ చేసినా అది బయట, అది లెక్కలకు వచ్చినా నువ్వు ట్యాక్స్ కట్టాలా. బట్ లీగల్ టెండర్ మాత్రం క్రిప్టో కరెన్సీ ఇంకా చెయ్యలే దేశం. అయితే నేనేమంటున్నా అంటే, సరే బీజేపీ దాడులే చేపిస్తున్నారు, మంచిగా చేస్తుంది కదా, మంచిగా చేస్తుంది, సూపర్. బీజేపీకి ఫస్ట్ ట్యాక్స్ ఎవేజన్ చేసి, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం కస్టమ్స్కు నువ్వు పైసలు కస్టమ్స్ గట్టి తీసుకొచ్చినట్టు నువ్వు మొగోనివి మొనగానివి. కరెక్ట్ కదా? అది ఏ పార్టీ చేపించినా వీల్ సపోర్ట్. అంటే నువ్వు కస్టమ్స్ ఎగేసి తీసుకొస్తే మాత్రం అది కరెక్టు. ఈడీ వచ్చి తను చేస్తే బీజేపీ చేసిన దాడి. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత గలీజు ఫ్రెండ్స్. మీరు ఏదన్నా ఒక్క వస్తువులల్లా కూడా అన్లాఫుల్గా చేసిర్రా ఫ్రెండ్స్? ఒక్కటన్నా ఏ పని చేసినా మీరు లాజికల్గా చేసిండ్రు, ఏ పని చేసినా మీరు లాఫుల్గా చేసిర్రు. వాళ్ళకి వాచ్లకు 2 కోట్లు 3 కోట్లు. అదే వాళ్ళకు ఇప్పుడు స్కాములకు మాత్రం సపోర్ట్ ఇస్తారు, స్కాములకు మాత్రమే సపోర్ట్ ఇస్తారు. సో ఇది బీజేపీ దాడులు అంటే ముమ్మాటికి బీజేపీ. ముఖ్యమంత్రి స్పందించాలా, టీపీసీసీ కాదు. మీ వెనకాల నేనున్నా అని చెప్పిండు కదా రేవంత్ అన్న. రేవంత్ జిమ్మేదారీ టీపీసీసీ ఉండొచ్చు, జవాబారి రేవంత్ అన్న ఇయ్యాలా. పక్కన సంకల చేతులు వేసుకొని ఇట్లా నడుస్తారు కదా, ముత్తఫా డోంట్ వరీ ముత్తఫా అని. కాలం నేనేస్తాం ముస్తఫా అని చూపించింది. ఆగస్టు కథనం సెప్టెంబర్లో బగ్గుమని అన్నది.
డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ పాట కాదు రేవంత్ అన్న దిగు